హాయ్ ఆల్ వెల్కమ్ టు కేకే పండా. చాలా మంది మెసేజ్ చేసినప్పుడు ప్రశాంత్ మీరు ట్రైనింగ్స్ ఇచ్చేది నాకు ముందు తెలియదు, నేను సో అండ్ సో దగ్గర జాయిన్ అయ్యాను, ఐ డోంట్ వాంట్ టు రిలీవ్ ద నేమ్స్ యాక్చువల్లీ, నేను సో అండ్ సో దగ్గర జాయిన్ అయ్యాను, ఇలా జరిగింది, నాకు కొంచెం ఇంటర్వ్యూలో హెల్ప్ చేయండి, ఏ క్వశ్చన్స్ ఎలా మన సినారియోస్ని ఎలా ప్రిపేర్ అయితే బెటరు, మాకు ట్రైనర్ రెస్పాండ్ అవ్వరు, మాకు ముందు తెలియదని ఇలా అడిగారు. ఒక డెవాప్స్ ఇంటర్వ్యూని యాక్చువల్గా నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్లో కొన్ని పాయింట్స్ నేను నోట్ చేస్తున్నాను. ఆ కొన్ని పాయింట్స్ని మీకు షేర్ చేస్తాను. వీటిలో అట్లీస్ట్ మీరు ఒక 60% టు 70% మీరు కానీ ఇంప్లిమెంట్ చేయగలిగితే నేను ఇచ్చినటువంటి స్ట్రాటజీలో ఖచ్చితంగా మీరు డెవాప్స్ ఇంటర్వ్యూని ఈజీగా క్రాక్ చేయొచ్చు. నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను గైస్. నేను చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను, చాలా మందిని మాక్ ఇంటర్వ్యూస్ తీసుకున్నాను, అలానే చాలా మందిని రియల్గా నా ప్రాజెక్టులకు కానీ వేరే బెంచ్ మీద హైర్ చేసినప్పుడు అటువంటి ఇంటర్వ్యూ ప్యానల్లో కూర్చొని ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి బుక్కీ నాలెడ్జ్ వద్దు, డెఫినేషన్స్ తెలుసుకోవాలా, తెలుసుకున్న తర్వాత దాన్ని ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలా. నా సెషన్స్ మీరు ఎక్కడ చూసినా కానీ ఫస్ట్ నేను థియరీ చెప్తాను, థియరీతోనే వాళ్ళకి ఆల్మోస్ట్ సబ్జెక్ట్ని క్లియర్ చేసిన తర్వాత ఆ డౌట్స్ అన్ని క్లారిఫై అయిన తర్వాత దాన్ని తీసుకొని వచ్చి రియల్ వరల్డ్ ఇంప్లిమెంట్ చేస్తాను. లైవ్ క్లాస్లో నేను దాన్ని ప్రాక్టికల్గా చూపించినప్పుడు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. బుక్కీ నాలెడ్జ్తో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళొద్దు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా క్యూ అండ్ ఏ అనేది మనకు రాకూడదు. సినారియో బేస్డ్, ఎప్పుడు కూడా ఇంటర్వ్యూలో కూడా సినారియో బేస్డ్ అదే కాన్సెప్ట్ని అతను తిప్పించి మళ్ళీ చదువుతూ ఉంటారు. ఇంటర్వ్యూలో కాన్సెప్ట్ అదే, దాన్ని తిప్పించి మళ్ళీ చదువుతూ ఉంటారు. ఈ ప్రాబ్లం ఓవర్కమ్ చేయడానికి నా బ్యాచెస్లో, నా డెవాప్స్ అండ్ ఎస్ఆర్ఈ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ బ్యాచ్లు నేనేం చేశానంటే డైలీ స్టాండప్ కాల్ పెట్టినప్పుడు ప్రతి స్టూడెంట్ని నేను క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తే ఆ స్టూడెంట్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ చూసి ఇలా కాదు ఇలా చేస్తే బెటరు, ఆల్రెడీ నా బ్యాచ్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ నుంచి కూడా నేను ఇన్పుట్స్ మన స్టూడెంట్స్కి ఇస్తాను. దాని మీనింగ్ ఏంది, సినారియో బేస్డ్ క్వశ్చన్స్ ఎవ్రీడే డిస్కస్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కానీ మీరు ఆల్రెడీ ఒక వేరే, ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర కాకపోతే వేరే దగ్గర మీరు జాయిన్ అయినప్పుడు ఒక టీమ్గా ఫామ్ అయ్యి ట్రైనర్తో మాట్లాడి ఎలా డిస్కస్ చేసుకోవాలి ఏంటని ఇన్పుట్స్ తీసుకొని మీరు మాట్లాడింది ట్రైనర్ షేర్ చేసి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్, ఒక డెవాప్స్ ఇంజనీర్ అంటే షెల్ స్క్రిప్టింగ్ కానీ పైథాను, దాంతోపాటు లైనెక్స్, ఒక స్క్రిప్టింగ్ లైనెక్స్ బాగా స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకనంటే డీబగ్గింగ్ చేసేటప్పుడు, ఆటోమేషన్ చేసేటప్పుడు లైనెక్స్ కమాండ్స్ అయితే నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్లో చెప్తున్నా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. లైనెక్స్ కమాండ్స్ అయితే క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఆటోమేషన్ అయితే స్క్రిప్టింగ్ రాసేటప్పుడు లైనెక్స్ కమాండ్స్ని తీసుకొని వచ్చి మోస్ట్ ఆఫ్ ద లైనెక్స్ కమాండ్స్ ద్వారానే మనం ఆటోమేట్ చేస్తాం. కొన్ని షెల్ స్క్రిప్టింగ్లో బేసిక్ కాన్సెప్ట్స్, మీకు షెల్ స్క్రిప్టింగ్ కావాలంటే మన ఛానల్లో నేను బ్యాచ్ వీడియోస్ అన్ని ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. అడిషనల్ వీడియోస్ ఆల్రెడీ రిజిస్టర్డ్ స్టూడెంట్స్కి ఇస్తున్నాం. మీకు ఫండమెంటల్స్ బాగా బిల్డ్ అవ్వాలి షెల్ స్క్రిప్టింగ్ అనుకుంటే మన ఛానల్లో నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి CI/CD చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకోసం నేను కలెక్ట్ చేశాను, మా టీం మెంబర్స్తో మాట్లాడాను, మాతో వర్క్ చేసేటువంటి టీంతో మాట్లాడాను, నాకన్నా సీనియర్స్తో మాట్లాడాను, నాతో పాటు పనిచేసే వాళ్ళతో మాట్లాడాను, అలా మనకన్నా జూనియర్స్తో మాట్లాడాను, ఎంతోమంది ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన వాళ్ళతో మాట్లాడాను. ఇవన్నీ కలెక్ట్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నా. CI/CD టూల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గైస్. గిటబ్ యాక్షన్స్ కానీ, జెన్కిన్స్ కానీ, బాంబూ కానీ, ఏ టూల్ అయినా యూస్ చేయండి, ట్రావర్స్ CI కానీ, ఏ టూల్కి వెళ్ళినా కానీ CI/CD టూల్ మాత్రం మ్యాండేటరీ ఫర్ ద డెవాప్స్ ఇంజనీర్. ఎందుకనంటే మల్టిపుల్ టూల్స్ నేర్చుకున్నా మనకు దేని మీద వర్క్ ఇస్తుందో తెలియదు. ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే అన్నీ తెలుసుకొని ఉండాలి. మీరు 4-5 years మనం పెట్టి వెళ్తాం కదా లోపలికి. 4-5 years పెట్టి వెళ్ళినప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ పెట్టినా, నాన్-ఐటీ నుంచి కెరీర్ గ్యాప్ ఉన్నాను ఐటీలోకి వచ్చినప్పుడు కూడా ఆ గ్యాప్ని ఫిల్ చేయాలంటే ఈ 4-5 yearsలో ఈ టూల్స్ మొత్తం అడుగుతాం నేను చెప్పేది. ఓకే, నెక్స్ట్ CI/CD టూల్ మస్ట్. దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్, టెరాఫామ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మాకున్నటువంటి ఆర్గనైజేషన్లో అయితే ఇన్ఫ్రా టీమ్ డెడికేటెడ్ సపరేట్ టీం ఉంది, కానీ డెవాప్స్ ఇంజనీర్ని కూడా అడుగుతున్నాడు. ఆ స్కిల్ సెట్ మీకు వచ్చా, ఆటోమేట్ చేయగలరా ఇన్ఫ్రాని, ఓకే, ఒక టెరాఫామ్ స్క్రిప్ట్ రాయమండో అలా, దాన్ని కూడా కాపీ పేస్ట్ చేయకూడదు. ఇనిషియల్గా అట్లీస్ట్ ఒక బేసిక్ EC2 ఇన్స్టెన్స్ కానీ, VPC కానీ, ఓకే, అలానే నువ్వు VPC కంప్లీట్ సెటప్ కానీ లేదంటే S3 కానీ ఏదైనా కాన్ఫిగర్ చేసేటప్పుడు మాన్యువల్గా స్క్రిప్ట్ రాయడం నేర్చుకోండి. అట్లీస్ట్ ఒక సర్వీస్ని నువ్వు main.tf అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, కండిషన్స్ ఎలా రాస్తావు, స్టేట్ ఫైల్ ఎలా ఉంటుంది, వీటి గురించి బేసిక్ కన్నా నీకు బాగా ఐడియా ఉండాలి యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్, ఏ డెవాప్స్ ఇంజనీర్ అయినా ఈ టూల్ లేకుండా మీరు రెజ్యూమ్ని బిల్డ్ చేయొద్దు. నేను అరౌండ్ 1 month, కంప్లీట్ 1 month ఐ విల్ డిస్కస్ ఓన్లీ ఆన్ ద కుబర్నెటిస్. నేను మోర్ దాన్ 30 hours
మోర్ దాన్ 30 hours నేను క్యూబర్నెటీస్ డిస్కస్ చేస్తాను. క్యూబర్నెటీస్ డెవాప్స్ ఇంజనీర్కి కీ. మీరు క్యూబర్నెటీస్ కానీ స్ట్రాంగ్గా ఉన్నారంటే 50% ఇంటర్వ్యూ ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయినట్టు నాకు తెలిసినంత వరకు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చెక్ చేసుకోండి. క్యూబర్నెటీస్ లేకుండా ఇంటర్వ్యూ ప్రాసెస్ 90% జరగదు. ఓకే, ఎందుకనంటే 80 నుంచి 90% అన్ని అప్లికేషన్స్, ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ అయినా కానీ టోటల్ కంటైనరేషన్, ఆర్కెస్ట్రేషన్ మైగ్రేట్ అయిపోయినాయి. ఎందుకంటే అలా ఉంది డిమాండ్ మార్కెట్లో. ఓకే ఫైన్. నెక్స్ట్ క్లౌడ్, అజూర్ కానీ, AWS కానీ, GCP కానీ ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్లో మినిమం ఒక 10 సర్వీసెస్ EC20 మిషన్ లాంచ్ చేయడం కాదు. EC20 మిషన్ లాంచ్ చేయడం కాదు, ఒక 10 సర్వీసెస్ డెవాప్స్ ఇంజనీర్కి ఎంత కావాలో అంతవరకు నేర్చుకోనండి. దాని తర్వాత మీకు తెలుసు వర్షన్ కంట్రోల్ సిస్టమ్, గిట్ అండ్ గిటప్, లేదంటే బిట్ బై గిట్, గిట్ ల్యాబ్, ఏదైనా ఒక వర్షన్ కంట్రోల్ సిస్టమ్ బాగా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. బిల్డ్ టూల్స్ మీ ఇష్టం, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేస్తే. మా కరికులంలో అయితే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ నేను జావాలో ఉంటాను కాబట్టి, జావా అండ్ పైథాన్లో ఉంటాను కాబట్టి బిల్డ్ టూల్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ మ్యావెల్. కోడ్ క్వాలిటీ రిపోర్ట్లో ఒక దాంట్లో బాగా స్ట్రాంగ్ ఉండండి. ఓకే, దాన్ని డెవసెకాప్స్ టూల్ కూడా అని అంటుంటారు. నెక్సెస్ చెప్తాను, సోనార్ కీప్ చెప్తాను. అలానే ఆర్టిఫాక్టర్లో నెక్సెస్ కానీ జేఫ్రాగ్ కానీ ఒక దాంట్లో మంచిగా స్ట్రాంగ్గా ఉండండి, అది కూడా చాలా ఇంపార్టెంట్. అలానే కంటైనరైజేషన్ ప్లాట్ఫామ్లో డాకర్ కూడా సినారియో బేస్డ్ నేర్చుకోండి. దాని తర్వాత మెయిన్ ఇంపార్టెంట్, ఇక్కడి నుంచి చెప్పేది మాత్రం చాలా ఇంపార్టెంట్ గైస్. ఇక్కడి నుంచి నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్. ప్రతి డెవాప్స్ ఇంజనీర్ చేయండి. ఓకే, మీరు ఎక్కడైనా నేర్చుకోండి, కేకే ఫండాల్లోనే నేర్చుకోవాలని లేదు, ఎక్కడ నేర్చుకున్నా ఈ టెక్నిక్స్ మాత్రం ఫాలో అవ్వండి. నీ గిటబ్ ప్రొఫైల్, పర్సనల్ గిటబ్, ఎవరో డెవలప్ చేసినటువంటి కోడ్ని తీసుకొని వచ్చి ఫోర్క్ చేసుకొని ఇది రియల్ టైం ప్రాజెక్ట్ అని చూపించొద్దు. మీరు నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు రాయి, లేదంటే ఫోర్క్ చేసుకుంటే ఫోర్క్ అని చూపించండి. ఓకే, మీరు ఏం చేస్తారంటే మంచి గిటబ్ ప్రొఫైల్ని మెయింటైన్ చేయండి. ఆ గిటబ్ ప్రొఫైల్లో ఏవైతే ప్రాజెక్ట్స్ చేస్తున్నావో, ఏవైతే డాక్యుమెంట్స్ రెడీ చేస్తున్నావో అవన్నీ మెయింటైన్ చేయండి గిటబ్ ప్రొఫైల్లో. నీ గిటబ్ ప్రొఫైల్ రెజ్యూమ్లో పెట్టిస్తాం మేమైతే. ఓకే, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నా స్టూడెంట్స్ని ఎంతో మంది రాస్తున్నారు బ్లాగ్స్, మీడియం బ్లాగ్స్ రాపిస్తాను నేను. మీడియం బ్లాగ్స్ ఒక టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్కి సంబంధించి బ్లాగ్ రాయాలంతే. ఓకే, బ్లాగ్స్ రాయడం స్టార్ట్ చేయండి. బ్లాగ్స్ రాసి మా స్టూడెంట్స్ US, UK నుంచి ఎక్కడెక్కడి నుంచో, అదర్ కంట్రీస్, ఈవెన్ మైక్రోసాఫ్ట్, పెద్ద పెద్ద ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ నుంచి కూడా వాళ్ళకి మెసేజెస్ వస్తున్నాయి లింక్డ్ఇన్ ద్వారా. ఎందుకని బ్లాగ్స్ రాపించడం స్టార్ట్ చేశాను. నా స్టూడెంట్స్కి కొంతమందికి వెబ్సైట్స్ని బిల్డ్ చేయించాం. ఏంది బయట థర్డ్ పార్టీతో మేము టైఅప్ పెట్టుకోను. ఆ థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చేసి మన స్టూడెంట్ నేమ్ మీద వాళ్ళకి నచ్చినట్టు వెబ్సైట్ బిల్డ్ చేస్తే మన స్టూడెంట్ ఆర్టికల్స్ని అక్కడ నేను పబ్లిష్ చేస్తాను. అక్కడ పబ్లిష్ చేయడం వల్ల ఏమవుతుంది, కెరియర్ గ్యాప్ని ఫిల్ చేసుకుని లాస్ట్ 1 year నువ్వేం చేసావు, ఖాళీగా ఎందుకున్నావు అంటే నేను సోన్స్ ఆర్టికల్స్ రాసేవాడిని, నేను ప్రిపేర్ అవుతా ఉన్నాను, నాకు కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల ఖాళీగా ఉన్నాను. అలా మేము ఒకటి స్టోరీ బిల్డ్ చేయించుకుని ఆ క్యాండిడేట్ని సేవ్ చేస్తాను. అట్లా నానేటి నుంచి వచ్చినటువంటి క్యాండిడేట్స్ని. అలా మీరు వెబ్సైట్, మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం, మాక్ ఇంటర్వ్యూస్ని చాలా ఇంపార్టెంట్. మాక్ ఇంటర్వ్యూస్ వరకు మీకు ఆ ట్రైనరు మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నా లేదు చూడండి. నెక్స్ట్ ఏదైనా కానీ ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కాన్ఫిడెంట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు రీసెంట్గా ఒక వీడియో చూసుంటారు కదా, బాగా వైర్లో 2 into 3 ఎంతరా, 5 తీయాలా, యాడ్ చేయాలా, మైనస్ చేయాలా, సబ్ట్రాక్ట్, అదే అడిషన్ చేయాలా అని కొంచెం కామెడీగా ఫన్నీగా వైర్లో తప్పు చెప్పింది కూడా కాన్ఫిడెంట్గా చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఇతను హ్యాండిల్ చేయగలడు క్లయింట్ అయినా లేదంటే వర్క్ని ఇచ్చినా కానీ. కాన్ఫిడెన్స్ ఈజ్ ద కీ గైస్. నెక్స్ట్ ఏదైనా ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయితే, ఏదైనా ఇంటర్వ్యూలో మీరు మామూలుగా రిజెక్ట్ చేస్తే డోంట్ వరీ, ఏం కాదు. ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయితే ఏమవుతుంది, రిజెక్ట్ అవ్వని, ఏం టెన్షన్ పడద్దు. ఓకే, ప్రతి రిజెక్షను మనకి సక్సెస్కి ఒక మెట్ అంతే, గుర్తుపెట్టుకోండి. నేనైతే ఎన్నో కంపెనీలు రిజెక్ట్ అయ్యాను. ఓకే, నేను జావా డెవలప్మెంట్లో ఉన్నప్పుడు నేను పెద్ద ప్రోడక్ట్ బేస్డ్ ట్రై చేసేవాడిని, చాలా కంపెనీలు రిజెక్ట్ అయ్యేవాడిని. బెస్ట్ కంపెనీ కోసం నేను ట్రై చేస్తున్నప్పుడు, బెస్ట్ కంపెనీ అంటే ఏంది, మంచి CTC అవన్నీ చూసుకునేవాడు. అక్కడ రిజెక్ట్ అయితే ఇంకా దానికన్నా మంచి కంపెనీ వచ్చేది నాకు నెక్స్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh per year స్టార్టింగ్ ఫ్రెషర్గా ఉన్నప్పుడు అనుకో, అప్పట్లో మనకి 2.5, 3.5 అలా ఉన్నది. నేను స్టార్ట్అప్లో ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh చేసాను. వేరే 3 lakhs కంపెనీ నన్ను రిజెక్ట్ చేస్తే 6 lakhs ఇచ్చే కంపెనీ రెడీగా ఉన్నింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రెఫరెన్స్ లాగా చెప్పే CTC కౌంట్. అలా మీరు ఎక్కడ డిమోటివేట్ అవ్వద్దు. నెవర్ గివ్ అప్, కీప్ ఆన్ ట్రై గైస్, కీప్ ఆన్ ట్రై. ఎంత ఎఫర్ట్స్ పెడతారో అంతవరకు ఎఫర్ట్స్ పెట్టండి. డెవాప్స్ ఇంజనీర్ వాళ్ళు, డెవాప్స్ మీద ప్రిపేర్ అయిన వాళ్ళు మిస్టేక్స్ చేసేది ఎక్కడంటే, ఏదైతే రెజ్యూమ్ ఉంటుందో నెక్స్ట్ 1 month కూడా అదే రెజ్యూమ్ ఉంటుంది, నెక్స్ట్ 2 months కూడా అదే రెజ్యూమ్ నౌకరీలో ఉంటుంది. ఉదయాన్నే పీజీలో లేయడం, గమ్ముగా ఫోన్ చూసుకోవడం, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వాడడం. ఒక 1 month అదే రెజ్యూమ్ పెట్టామంటే యు ఆర్ నాట్ రెడీ ఫర్ ద టేకింగ్ ద ఇంటర్వ్యూస్. నెక్స్ట్ మంత్ వచ్చే తలకి కొత్త టూల్ని యాడ్ చేయాలా, రెజ్యూమ్ని ప్రాపర్గా రెడీ చేసుకోవాలా, ఎవ్రీ మంత్కి స్కిల్స్ అప్గ్రేడ్ అవుతూ ఉండాలా. నీకు జాబ్ డిలే అవుతుంది రావడం అంటే దాని మీనింగ్ ఏంది అంటే
నీ ప్రిపరేషన్లో ఇంప్రూవ్మెంట్స్ ఉండి నీ జాబ్ రావడం డిలే అవుతుందంటే ఇండైరెక్ట్గా నీ ప్యాకేజ్ పెరిగిపోతున్నట్టు. ఇండైరెక్ట్గా నీ ప్యాకేజ్ పెరుగుతున్నట్టు. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. నేను అది నా రియల్ లైఫ్లో కూడా చూశాను. నా రియల్ లైఫ్లో కూడా నా స్టూడెంట్స్ని నేను అబ్జర్వ్ చేశాను. నా స్టూడెంట్స్తో నేను క్లోజ్గా మాట్లాడుతుంటాను కాబట్టి వాళ్ళ స్ట్రగుల్స్ నేను అర్థం చేసుకొని వాళ్ళ పెయిన్ పాయింట్స్ మీద వర్కౌట్ చేసి వాళ్ళకి బెస్ట్ రిజల్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, దాని తర్వాత కీప్ ఆన్ అప్లై గైస్. నౌకరీ, లింక్డ్ఇన్, దానికన్నా జాబ్ పోర్టల్స్ లేవు. ఎవరైనా కానీ మీకు ఓకే మా దగ్గరికి రండి, మేము అది చేస్తాం ఇది చేస్తాం, మా దగ్గర ఇది ఉందంటే నమ్మొద్దు. నౌకరీ, లింక్డ్ఇన్లో బెస్ట్ పోర్టల్స్, అక్కడే అప్లై చేయండి. షెడ్యూల్ అవుతాయి, డైరెక్ట్గా కాల్స్ వస్తాయి. మీరు నౌకరీలో అప్లోడ్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ని, మీ యూజర్ నేమ్, పాస్వర్డ్, అటువంటి మీకు బెస్ట్ ట్రైనర్ ఉంటాడు కదా, మీ ట్రైనర్ సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఆ ట్రైనర్కి ఇచ్చిన తర్వాత సార్ ప్రశాంత్, సురేష్ ఆర్ కృష్ణ, నేను ఈ ఈ రెజ్యూమ్ అప్లోడ్ చేశాను, నేను ఈ కీవర్డ్స్ పెట్టాను నౌకరీలో, నా ప్రొఫైల్ ఇలా ఉంది, 95% కంప్లీట్ అయింది, దీన్ని మనం ఎలా చేస్తే బెటర్ అనేసి ఒకసారి మీరు వాళ్ళతో డిస్కస్ చేయండి. డిస్కస్ చేసిన తర్వాత మంచి కీవర్డ్స్ పెడితే ఆటోమేటిక్ కాల్స్ వస్తాయి. డోంట్ వరీ. మీకు డెవాప్స్ రిలేటెడ్ ఏదైనా ఇన్ఫర్మేషన్, మీకు ఏదైనా ట్రైనింగ్ కానీ కావాలి, ఓకే March 16th మనం 2025 March 16th ఎక్స్క్లూజివ్ బ్యాచ్, స్టాండప్ కాల్, మల్టిపుల్ ఫీచర్స్ తీసుకొస్తున్నాను ఆ బ్యాచ్లో. నాకు ఆ బ్యాచ్లో బ్యాచ్ కంప్లీట్ అయ్యే తలకి 20-30% ఆటోమేటిక్గా క్రాక్ చేయడమే నా టార్గెట్. ఎవ్రీడే ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఎవ్రీడే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, ఎవ్రీడే రియల్ టైమ్ సినారియోస్ అలానే డిస్కస్ చేస్తూ ఉంటాం. నైట్ 7:30 బ్యాచ్ అది. ఓకే, అరౌండ్ 4 months, మేము 1 month 2 monthsలో చెప్పేసి ఎస్కేప్ అయ్యే వాళ్ళం కాదు. 4 months డ్యూరేషన్ ఉంటుంది, ముందే చెప్తున్నాను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ గైస్. దీనికన్నా ఇంకా అడిషనల్ పాయింట్స్ కూడా చాలా ఉన్నాయి. చాలా ఇన్పుట్స్ నేను ఒకే వీడియోలో ఇవ్వలేను, వీడియో ఆల్రెడీ లెంత్ అయిపోయింది, సారీ ఫర్ దట్. ఓకే, మీకు మంచి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం, ఇట్లు ఏదైనా ఒక మంచి బెస్ట్ పాయింట్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మన కామెంట్లో మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా డెవాప్స్ ఇంజనీర్స్ కనుక వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. బాయ్ బాయ్.